నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలా ఒక డిఫరెంట్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదే శౌర్య భాగం 2. సీటు కోసం నన్ను ఇంత సాధించిన అమ్మాయి ల్యాప్టాప్లో ఏం చేస్తుందా అని శౌర్య ఆ స్క్రీన్ మీద తన చూపు మరల్చాడు. అందులో కనిపించిన ఫార్ములా చూసి ఉలిక్కిపడ్డాడు. నా గెస్ ప్రకారం సత్యని చంపిన విషయం ఇదే అయ్యుంటుంది అనుకున్నాడు. అతనిలో అలర్ట్ మోడ్ ఆన్ అయింది. ఎక్స్క్యూజ్ మీ మిస్ అన్నాడు శౌర్య. సీరియస్గా పనిచేసుకుంటున్న ఆమె, నేను అపరిచితులతో మాట్లాడను, నన్ను డిస్టర్బ్ చేయకండి అంది. నేను అదే అనుకున్నా, కానీ అదే అపరిచితుని ఒళ్ళో మాత్రం కూర్చుంటారు. ఆమెను ఎగతాళి చేశాడు శౌర్య. చివుక్కున తల ఎత్తి అతని చిరాగ్గా చూసింది కావ్య. అతని చూపు తీక్షణంగా ఉంది. ఆమె పట్టించుకోలేదు. మళ్ళీ తన ల్యాప్టాప్లో తలదూర్చింది. మీ ల్యాప్టాప్లో ఉంది సైలోసైబిన్ ఫార్ములా. తప్పుగా వాడితే బ్రెయిన్ శాశ్వతంగా డ్యామేజ్ అవుతుంది. అతని మాటలు చాలా మెల్లిగా వచ్చాయి, కానీ ఆమెకు బుల్లెట్ లాగా తగిలాయి. ల్యాప్టాప్ మీద ఉన్న ఆమె వేళ్ళు వణికాయి. మొదటిసారిగా భయం ఆమె వెన్నును తాకింది. మీరెవరు? కళ్ళల్లో బెరుకు, మాటల్లో వణుకు స్పష్టంగా అతనికి తెలిసింది. నేనెవరైతే ఏంటి? ముందు నువ్వు ఎవరో చెప్పు. ఇది ఎందుకు సెర్చ్ చేస్తున్నావు? ఇల్లీగల్ పనులు చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నావా? అలా అయితే ఫ్లైట్ దిగగానే నువ్వు తిన్నగా వెళ్ళేది ఇంటికి కాదు, జైల్కి. ఆఫీసర్ టోన్తో అతని కంఠస్వరం కన్నుమని కావ్య చెవిని చేరింది. ఆమె దడుచుకుంది. నేను మీరు అనుకున్నట్టు కాదు. నా పేరు కావ్య. నేను CCMB సైంటిస్ట్ని. ఆథరైజ్డ్ రీసెర్చ్ చేస్తున్నా అంటూ తన ఐడి కార్డు చూపించింది. మరి మీరెవరు? ఈ ఫార్ములా గురించి మీకెలా తెలుసు? విస్మయంతో అతన్ని చూసింది. శౌర్య జవాబు చెప్పలేదు. తన జేబులో నుండి వెండి రేపర్ ముక్కను తీసి 2 వేళ్ల మధ్య పట్టుకొని ఆమెకు చూపించాడు. దాని మీద ఉన్న ఓ గుర్తు చూడగానే కావ్యకు ఊపిరి ఆగినంత పనైంది. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని మీ వాళ్ళెవరైనా తిన్నారా? అడుగుతుంటే ఆమె గొంతు తడారింది. తల నిలువున ఆడించాడు శౌర్య. నా మరదలు సత్య తిన్నది అంటూ ఎర్రబడ్డ కళ్ళను బాధతో గట్టిగా ఒక్క క్షణం మూసి తెరిచాడు. ఇప్పుడు తనకు ఎలా ఉంది? మరింత కంగారు పడింది కావ్య. ఇదిగో ఇలా అంటూ తన సెల్ ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. అందులో చితిమంట. దాని ముందు నిలబడ్డ శౌర్య ఆమెకు కనిపించాడు. ఆ సత్య ఈ సత్య ఒక్కరే కాదు కదా అనుకొని తన సెల్ ఫోన్లో తనతో పాటు సెల్ఫీ దిగిన ఒక అమ్మాయి ఫోటో అతనికి చూపించింది కావ్య. అది చూసి మౌనంగా తల ఆడించాడు శౌర్య. ఓ మై గాడ్ అంటూ 2 చేతుల మధ్య ముఖం పెట్టుకొని బావురుమంది కావ్య. అతడు ఓదార్చలేదు. కాసేపటికి తేరుకున్న ఆమె, ఇదంతా ఎలా జరిగింది? ఆ చాక్లెట్ సత్య దగ్గరికి ఎలా వచ్చింది? అంటూ తడితేరిన కన్నులతో శౌర్యను చూసింది. తెలియదు, తెలుసుకోవాలి అన్న అతడు, ముందు మా సత్య నీకెలా తెలుసు? అది చెప్పు అన్నాడు. తను నేను కాలేజీ ఫ్రెండ్స్. తను మొదట్లో చాక్లెట్ తినేది కాదు, నేనే అలవాటు చేశాను. ఎగ్జామ్స్ ముందు తను ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేది. చాక్లెట్ తింటే మైండ్కి రిలాక్స్నెస్ వస్తుందని నేనే అలవాటు చేశాను, కానీ ఆ అలవాటు దాని ప్రాణం తీస్తుందని నేను ఊహించలేదు అంటూ పశ్చాత్తాపపడింది. ఇప్పుడు ఆమెకు చాక్లెట్ అంటేనే భయం పట్టుకుంది. అది తినే ముందు నాకు చూపించింది. నేను వద్దని వార్న్ చేశాను, కానీ నాకు తెలియకుండా తినేసింది బాధతో అన్నాడు శౌర్య. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన తను తిరిగి రాదు కదా? ఆమె వెక్కిళ్ళు వినబడి అన్నాడు. కళ్ళు తుడుచుకొని తల ఆడించింది కావ్య. ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే ఎవరం మాత్రం ఏం చేయగలం? వేదాంత ధోరణిలో మాట్లాడింది. విధాత రాసిన రాత అని నేను అనుకోను. ఎవడో ద్రోహి ఈ చాక్లెట్ను తయారు చేసి బలవంతంగా యువత జీవితాలను నాశనం చేస్తున్నాడని అంటాను. వాడెవడో కానీ నాకు దొరకకపోడు. అప్పుడు వాడికి నా చేతిలో చావు తప్పదు కసిగా అన్నాడు శౌర్య. వాడు దొరికే వరకు ఇంకెంతమంది ఈ చాక్లెట్కి బలి అవుతారో తెలియదు. అందుకే ఈ ఫార్ములాని బ్రేక్ చేయాలి. దానికి యాంటీడోస్ కనిపెట్టాలి. ఇంకెవరూ సత్యలా చావకూడదని నేను ఈ రీసెర్చ్ చేయదలిచాను అన్న కావ్య మళ్ళీ ల్యాప్టాప్లో ముఖం దూర్చింది. శౌర్య ఆమెను చూశాడు. అతని మైండ్ లెక్క వేసింది. ఈమె సైంటిస్ట్, గిల్ట్లో ఉంది, మోటివేషన్ ఉంది, వాడుకోవాలి, కానీ నమ్మకూడదు అనుకున్నాడు. నీ ల్యాప్టాప్ ఆఫ్ చేయి ఆర్డర్ వేశాడు. ఎందుకు? ఆమె ఎదురు ప్రశ్నించింది. ఇక్కడ వద్దు అన్న అతని మాట రిక్వెస్ట్లా లేదు, ఆర్డర్లా ఉంది. ఇంతకు మీరెవరు? మీ మాట నేనెందుకు వినాలి? అనుమానంతో అతని చూసింది కావ్య. ఆమె ఎలా? అతడేమీ తన ఐడి కార్డు చూపించలేదు. ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎక్కే ముందు నవ్విన నవ్వు మళ్ళీ అతని పెదాలపై వేలాడింది. ఇప్పుడు అతడు నేను ఫలానా అని చెప్పినా ఆమె నమ్మదు. ఎందుకంటే అతని పేరు ఏ ఫైల్లో ఉండదు, అతని ఫోటో ఏ కెమెరాలకు చిక్కదు. అతనికి కోడ్ నేమ్ మాత్రమే ఉంటుంది, అది కూడా ఎక్స్ అని.
ఇప్పుడు నువ్వు ఫ్లైట్ దిగగానే నాతో వస్తావు. నీ ల్యాబ్‌కి కాదు, నేను చెప్పిన చోటుకి. ఇక మీదట నీ రీసెర్చ్ నా కంట్రోల్‌లో జరుగుతుంది అన్న అతని ముఖం అత్యంత గంభీరంగా మారింది. నేను రాను బెట్టు చేసింది కావ్య. వచ్చి తీరాలి. రిక్వెస్ట్ కాదు, ఇట్స్ మై ఆర్డర్ అన్నాడు శౌర్య. అతని రెడ్ ఐస్ చూసి ఆమె తల ఆడించింది. ఫ్లైట్ పైన ఎగురుతోంది. క్యాబిన్లో సైలెన్స్. కావ్య మెదడులో తుఫాన్. శౌర్య ముఖంలో చలనం లేదు, కానీ అతని శరీరం అలర్ట్గా ఉంది. ప్యాసింజర్స్, మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నాం. దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. బెల్ట్ పెట్టుకుంటుంటే కావ్య చేతులు వణికాయి. శౌర్య ఆమెను చూశాడు. భయపడకు, నువ్వు నాతో ఉన్నంత వరకు సేఫ్గానే ఉంటావు. అతని గొంతులో ఓదార్పు లేదు, జస్ట్ ఒక స్టేట్మెంట్, ఒక హామీ. అది విన్న కావ్యకు ఎందుకో ధైర్యం వచ్చింది. ఫ్లైట్ రన్వేని టచ్ అయింది. కావ్య షాక్తో ముందుకు తూలింది. శౌర్య చెయ్యి అడ్డుపెట్టి ఆపాడు. అతని స్పర్శ చల్లగా, బలంగా ఉంది. ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, బయటికి వెళ్ళాక నేను చెప్పినట్టు చెయ్యి, ఎవరితోనూ ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడకు. అతడు ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కావ్య తల ఊపింది. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం లేదు. కళ్ళ ముందు సత్య ఫోటో, ఆమె చితిమంటలు కనిపిస్తున్నాయి. ఫ్లైట్ దిగగానే చల్లగాలి రివ్వున తాకింది. వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. ఇంకా అక్కడ కొంతమంది పోలీసులు, మరికొంతమంది సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు అందరినీ గమనిస్తూ కనిపించారు. శౌర్య నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని తల మీద క్యాప్ని కిందికి లాక్కున్నాడు. కావ్య దుపట్టాతో ముఖం కవర్ చేసుకుంది. కావ్య, నువ్వు నాకు 5 అడుగుల దూరంలో నడువు. నేను ఆగమంటే ఆగు, పరిగెత్తమంటే పరిగెత్తు అన్న అతడు ఆమెతో పాటు ఎగ్జిట్ వైపు నడిచాడు. సడన్గా ఒక పోలీస్ వీళ్ళ వైపు రావడం మొదలుపెట్టాడు. అతని చేతిలో వాకీటాకీ ఉంది. అతన్ని చూడగానే కావ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆ కానిస్టేబుల్ వీళ్ళని చూసి ఆగండి అన్నాడు. శౌర్య ఒక్క క్షణం కూడా ఆగలేదు. కావ్య చెయ్యి పట్టి పక్కనే ఉన్న టాయిలెట్ వైపుకి లాగాడు. లోపలికి వెళ్ళు, కొద్దిసేపు అక్కడే ఉండు, నేను పిలిచే వరకు రాకు, బేస్ వాయిస్తో చెప్పాడు. కావ్యకేమీ అర్థం కాలేదు. అతని వాయిస్లోని కమాండింగ్కి ఎదురు చెప్పలేకపోయింది. లోపలికి పరిగెత్తింది. బయట ఏదో జరిగింది. ఏం జరిగిందో ఆమెకు తెలియదు. కాసేపటికి అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. శౌర్య తలుపు కొట్టి వచ్చేయ్ అన్నాడు. కావ్య బయటికి వచ్చింది. ఆ కారిడార్ అంతా ఖాళీగా ఉంది. బయట కానిస్టేబుల్ లేడు. ఎలా మేనేజ్ చేశాడో ఆమెకు అర్థం కాలేదు. అడిగే ధైర్యం కూడా లేదు. ట్యాక్సీ స్టాండ్కి వచ్చి ఒక పాత క్యాబ్ ఎక్కి వెనక సీట్లో కూర్చున్నాడు శౌర్య. అతని పక్కన కావ్య కూర్చుంది. డ్రైవర్ మత్తుగా ఉన్నాడు. అన్నా, కొండాపూర్ షార్ట్కట్ రూట్లో పోనీ అంటూ అతనికి ఒక పచ్చనోటు ఇచ్చాడు. కారు కదిలింది. వర్షం అందుకుంది. కావ్య వణుకుతూ తన బ్యాగ్ గట్టిగా పట్టుకొని కూర్చుంది. అందులో సత్యచావుకి కారణమైన ఫార్మాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆమె స్వరం సన్నగా పలికింది. సేఫ్ హౌస్. ఇప్పటి నుండి నీకు అదే ల్యాబ్, అదే నీ హౌస్ అన్నాడు. నేను మా అమ్మకి ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు కంగారు పడతారు అంది కావ్య. శౌర్య తల తిప్పి ఆమెను చూశాడు. అతని చూపు మంచులా చల్లగా ఉంది. నువ్వు కాల్ చేసిన మరుక్షణం వాళ్ళు మీ ఇంటి ముందు ఉంటారు. మీ వాళ్ళకి ఆ చాక్లెట్ తినిపిస్తారు. నీకు ఓకేనా? అదోలాంటి వాయిస్తో అన్నాడు శౌర్య. అతని మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది కావ్య. ఆమె గొంతు తడారింది. లేదని తల అడ్డంగా ఊపింది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో కావ్య, నీ పాత లైఫ్ క్లోజ్ అయింది. నువ్వు బ్రతికి ఉండాలి అన్నా, సత్యకి న్యాయం జరగాలి అన్నా నేను చెప్పినట్టు వినాలి. ఇక మీదట నా మాటే నీకు శాసనం అన్న శౌర్య కార్ విండోకి తలను ఆనించి కళ్ళు మూసుకున్నాడు. కానీ అతని మైండ్ ఫుల్ అలర్ట్గా ఉంది. కావ్య అతని వైపు చూసింది. ఆమె చూపులో కోపం, భయం, గిల్ట్ అన్ని ఫీలింగ్స్ కలిసిపోయి ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఏదో చిన్న ఆశ ఆమెలో మినుకుమంది. ఇతడు అండగా ఉంటే యాంటీడోస్ కనిపెట్టగలనేమో, సత్యలాగా మరెవరు చావకుండా ఆపగలనేమో అనుకుంది. వర్షపు హోరులో కారు కొండాపూర్లో పాడుబడ్డ ఫామ్ హౌస్ ముందు ఆగింది. దిగు, వచ్చేశాం అన్న అతడు కారు డోర్ తీసుకొని కిందికి దిగాడు. అతని చేతిలో గన్ లేదు, కానీ అతని నడకలోనే ఒక వెపన్ వైబ్ ఉంది. కావ్య వణుకుతూ కిందికి దిగింది. తన ముందు ఒక కొత్త యుద్ధం, తనకు తెలియని ఒక ప్రపంచం, పక్కన పేరులేని ఒక నీడ. అతడు మిస్టర్ ఎక్స్ అని ఆమెకు తెలియదు. ఫామ్ హౌస్ తలుపు తెరుచుకుంది. గది లోపల చీకటి వాళ్ళని లోపలికి లాగింది. వెంటనే తలుపు చప్పుడు చేయకుండా మూసుకుంది. బయట గాలివాన బీభత్సం, కానీ లోపల గడియారపు ముళ్ళు చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం.
జనరేటర్ ఆన్ చేశాడు శౌర్య. ట్యూబ్లైట్ల మసక వెలుతురులో శౌర్య, కావ్య నీడలు గోడపై ఆడుతున్నాయి. కావ్య గుమ్మం దగ్గరే ఆగిపోయింది. తన బ్యాగ్ని గుండెకి హత్తుకుంది. భయం ఇంకా ఆమెను వీడలేదు. ఆ ఇల్లు ఇల్లులా లేదు, ఒక యుద్ధ ట్యాంకులా లోపల ఉన్నట్టుగా ఉంది. శౌర్య మాత్రం ఆగలేదు. అతనికి ఇది కొత్త కాదు. గత 3 సంవత్సరాలుగా అతడు ఇలాంటి చోటనే బ్రతుకుతున్నాడు. గోడకి ఉన్న స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి 3 స్విచ్లు ఒకేసారి వేశాడు. క్లిక్ క్లిక్ క్లిక్. గది మూలలో ఉన్న 6 మానిటర్లు ఒకేసారి వెలిగాయి. ఒక్కొక్క స్క్రీన్లో హైదరాబాద్లో ఉన్న మెయిన్ ఏరియాలన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ లైవ్ సీసీటీవీ కెమెరాలు వాటికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అందులో పోలీస్ జీపులు, బారికేడ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాంటెడ్ అంటూ న్యూస్ ఛానల్లో వీళ్ళిద్దరి ముఖాలు స్క్రోలింగ్ అవుతున్నాయి. కావ్య తూలి గోడకు ఆనుకుంది. వీళ్ళు మనల్ని అంటూ స్క్రోలింగ్ చూసి కంగారు పడింది. చూశారు. ఆమె మాటని పూర్తి చేశాడు శౌర్య. అతని గొంతులో ఎమోషన్ లేదు, కేవలం ఫ్యాక్ట్ ఉంది. ఆమె విస్మయంతో అతన్ని చూస్తుంటే, ఎయిర్పోర్టు నుండి బయటకి వచ్చిన 4 నిమిషాలకే మన ఫోటోలు అన్నీ స్టేషన్కి వెళ్ళాయి. ఇది ఖచ్చితంగా వాడి పని. సిటీలోనే కాదు, పోలీసుల్లో కూడా వాని మనుషులు ఉన్నారు అని అన్నాడు శౌర్య. కానీ కావ్య దగ్గరికి వెళ్ళలేదు. గోడ మీద ఉన్న హైదరాబాద్ మ్యాప్ దగ్గరికి వెళ్ళాడు. మ్యాప్ నిండా రెడ్ పిన్స్, నల్లటి మార్కర్తో గీసిన రూట్లు ఉన్నాయి. నల్లమల్ల అడవి ఏరియా అంతా రెడ్ ఇంకుతో చుట్టేసి ఉంది. మధ్యలో ఒకే ఒక ఫోటో ఉంది. అది కూడా మాస్క్ వేసుకున్న మనిషిది. ఆ నల్లమల్ల అడవి పచ్చని చెట్లకు, ప్రకృతి రమణీయతకు మాత్రమే కాదు, ఎన్నో ఔషధ మొక్కలకు నిలయం, మరెన్నో మూలికలకు ఆలవాలం. అంతేకాదు, ఆ అడవిలో వన్యప్రాణులు, క్రూర మృగాలతో పాటు రాక్షస ప్రవృత్తి కలిగిన అతడు కూడా నివసిస్తున్నాడు. అలాంటి ఆ నల్లమలలో ఇంకా వేగుచుక్క పొడవలేదు, తొలికోడి కూత వెయ్యలేదు. కానీ ఆ అడవి మేల్కోవడం మొదలైంది. పొగమంచు చెట్ల మధ్య దుప్పటిలా పరుచుకుంది. ఎక్కడో గుడ్లగూబ చివరిసారి అరిచి నిద్రపోయింది. సెలయేటి నీళ్లు రాళ్లను తాకుతూ చేసే సవ్వడి తప్ప అక్కడ మరో శబ్దం లేదు. ఆ చీకట్లో, ఆ నిశ్శబ్దంలో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఎవరతను? అతనికి శౌర్యకి ఏంటి సంబంధం? తెలుసుకోవాలి అంటే తదుపరి వీడియో చూడండి. కావ్య శౌర్యల సస్పెన్స్ లవ్ స్టోరీ కథ కొనసాగుతుంది. 1K వ్యూస్ వస్తేనే ఈ స్టోరీని కంటిన్యూ చేస్తాను, లేదంటే డ్రాప్